హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు వినబోయే నావెల్ పేరు ఆత్రం పెళ్ళికొడుకు. రాసినవారు బి గీతిక గారు. ఈ ఆత్రం పెళ్ళికొడుకు నావెల్ స్వాతి సపరివార పత్రికలో ఫిబ్రవరి 2016లో పబ్లిష్ అయిందండి. నా మాటల్లో పూర్తి నావెల్ని వినేద్దాం. ఉదయం 10 గంటలవుతుంది సమయం. విజయవాడ సిటీ ముఖ్య రహదారిలో కొంచెం కొంచెంగా రద్దీ పెరుగుతుంది. ప్రధాన వీధులను కలిపే కూడలికి మొదట్లోనే శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అని ఉన్న పెద్ద బోర్డు, ఆ బోర్డుకి కింద వెడల్పైన మెయిన్ గేటు రహదారి మీద వెళ్లే కళాపిపాసుల్ని ఆకర్షిస్తున్నట్లుగా ఉన్నాయి. రెడ్ సిగ్నల్ పట్టంతో వరుసగా ఆగి పేరుకుంటున్నాయి రకరకాల కార్లు. వాటి మధ్యలో చిక్కకుండా తన పల్సర్ని తప్పిస్తూ రయ్యను దూసుకుంటూ కళాశాల ప్రాంగణంలోకి వచ్చాడు మనోజ్. ఆడిటోరియం దగ్గరికి వస్తూనే సడన్ బ్రేక్ వేయటంతో బైక్ ఒక్కసారిగా కీచుమని శబ్దం చేస్తూ సర్రున ఆగింది. బైక్ వచ్చిన వేగం, ఆ వేగానికి హఠాత్తుగా ఆనకట్టను వేయటం మనోజ్లోని మానసిక అస్థిమితాన్ని సూచిస్తున్నాయి. సుధీర్ లేకుండా తాను పెళ్లి చేసుకోవాలి అనేదాన్ని ఊహించడానికే చాలా ఇరిటేటింగ్గా ఉంది మనోజ్కి. అతనిది చాలా క్లిష్టమైన సమస్యలాగా ఉంది. బండి సైడ్ స్టాండ్ వేస్తూ సుధీర్ కోసం గబగబా అటు ఇటు చూశాడు. దూరంగా పచ్చికలో పచారులు చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్ అతని కళ్ళపడ్డాడు. అంతే, వెంటనే అరే సుధీర్ అని గట్టిగా పిలుస్తూ అటువైపు పరిగెత్తాడు. ఆ ప్రాంగణంలో నేల మీద కాస్తో కూస్తో పెరుగున్న పచ్చగడ్డిని పెరుకు తింటున్న ఆవు దూడలు మనోజ్ అరిచిన అరుపుకి అదిరిపాటుగా తలలు తిప్పి చూశాయి. కానీ ఫోన్లో మాట్లాడుతున్న సుధీర్కి మాత్రం మనోజ్ కేకలు అస్సలు వినిపించలేదు. అతను ఫోన్ మాట్లాడటం పూర్తి చేసి ఇటు తిరిగేసరికి సుధీర్ అని పిలుస్తూ ఆయాసపడుతూ తన దగ్గరకు వచ్చిన మనోజ్ కనిపించేసరికి హఠాత్తుగా ప్రత్యక్షమైన మనోజ్ని చూసి ఉలిక్కిపడి అంతలోనే మిత్రుణ్ణి చూసిన ఆనందంతో హాయ్ రా, ఏంటి ఇక్కడికొచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు సుధీర్. మనోజ్ ఆయాసంతో శ్వాస వేగంగా తీసుకుంటూ మీరు వారణాసికి బయలుదేరేది ఈ రాత్రికేనా అని కంగారుగా అడిగాడు. అతని వంక సందేహంగా చూస్తూ అవును, అయినా కొత్తగా అడుగుతావేంటి? 2 నెలల క్రితం ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడే నీతో చెప్పానుగా అన్నాడు సుధీర్. అప్పుడే చెప్పావులేరా, డేటు పర్టికులర్గా గుర్తులేదు. ఇప్పుడు మీ ఇంటికి వెళితే రాత్రికే ప్రయాణం అని చెప్పారు. నీ గురించి అడిగితే నీ కాలేజ్కి వచ్చావన్నారు. చచ్చే టెన్షన్తో ఇక్కడికి వచ్చాను అంటూ ఆయాసం తీర్చుకోవటానికి ఒక్క సెకండ్ ఆగాడు మనోజ్ ఆదుర్ద ఎందుకో అర్థం కాలేదు సుధీర్కి. రే, నీ కంగారేంట్రా అసలు? ఈ రాత్రికి మేం వారణాసి వెళ్తుంటే నీకెందుకురా టెన్షన్ అని అయోమయంగా అడిగాడు. అదే చెప్పబోతున్నాన్రా, నీకు సుందర్రావు అంకుల్ తెలుసు కదా, వాళ్ళ అమ్మాయితో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందిరా అన్నాడు మనోజ్. సుందర్రామరాజు అంకుల్ కూతురుతోనా? అంటే అత్రిజతోనా? నువ్వు తనతో పెళ్లి ఒప్పేసుకున్నావా అని షాక్ అయిపోయి అడిగాడు సుధీర్. ఒప్పుకున్నాన్రా, నువ్వెందుకలా ఆశ్చర్యపోతున్నావు అంటూ అనుమానంగా చూశాడు మనోజ్ తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ. ఏం లేదురా, మ్యారేజ్ ఫిక్స్ అయిందన్నావు కదా, అందుకే కొంచెం షాక్ అంతే. అది సరే, ఇంత గుడ్ న్యూస్ చెప్పేదానికి టెన్షన్ ఎందుకురా నవ్వుతూ అన్నాడు సుధీర్ నవ్వు మొహాన్ని చూసి నొసలు చిట్లించి ఏహే, నేను చెప్పేది పూర్తిగా వినరా. మ్యారేజ్ సెట్ అయింది అన్నాను కదా, అదెప్పుడో తెలుసా అంటూ బిక్కముఖం వేశాడు మనోజ్. ఎప్పుడురా అని ఇంకా గట్టిగా నవ్వుతూ అడిగాడు సుధీర్. ఎప్పుడా? వచ్చే ఆదివారమే అని చెప్పాడు మనోజ్. వచ్చే ఆదివారమా అంటూ ఖంగు తిన్నాడు సుధీర్. అవునరా, సండేనేరా నా పెళ్ళి. రేపే నన్ను పెళ్ళికొడుకుని చేస్తారంట. పెళ్ళికొడుకుని చేశాక ఇంట్లోంచి బయటికే వెళ్ళకూడదు అంటున్నారా మా వాళ్ళు అని నీరసంగా అన్నాడు మనోజ్. ఆ మాటలు వినగానే ఓ మై గాడ్, ఆదివారమే పెళ్ళా? రేపు పెళ్ళికొడుకుని చేస్తున్నారా? మరి ఈ రాత్రికే కదరా మేం వారణాసి బయలుదేరుతున్నాం అన్నాడు సుధీర్. అదే కదరా నా కంగారు. 5 రోజులు రోజు పెళ్ళికొడుకుని చేస్తారంట. 6వ రోజు పెళ్ళి. నువ్వు టూర్ నుంచి వచ్చేసరికి అంతా అయిపోతుందిరా. నా పెళ్ళిలో నువ్వు లేకపోతే ఎలారా సుధీర్ అని మళ్ళీ బిక్కముఖం పెట్టాడు మనోజ్ మాటలు కలిగించిన షాక్ నుంచి తేరుకుంటూ మరి ఇన్ని రోజులు చెప్పకుండా ఏం చేశావురా?
పెద్ద ఇప్పుడు చెప్తున్నావు అని కోపంగా అడిగాడు సుధీర్. ఇన్ని రోజులు ఏంట్రా అమ్మాయిని చూపించిందే నిన్నైతే, నిన్న సాయంత్రం సుందర్రామరాజు అంకుల్ వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి తీసుకొని రావటం, తను బామ్మకి అన్నయ్యకి వదినకి బాగా నచ్చటం, పంతులు గారు జాతకాలు చూసి ముహూర్తాలు పెట్టడం అవన్నీ పూర్తయ్యేసరికి రాత్రి బాగా ఆలస్యమైపోయింది. పొద్దుటి నుంచి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, అదేమో డొక్కులో ఫోను. ఎప్పుడు ఫోన్ చేసినా కుయ్ కుయ్ అంటుంది తప్ప కలవదు సావదు. దాన్ని కొంటున్నప్పుడే చెప్పాను, ఆ ఆడియోకాన్ వద్దురా, అది బట్టలు ఉతుక్కునే కంపెనీ అని విసుగుతో గడగడ అన్నాడు మనోజ్. సర్లేరా, ఆ కంపెనీ వాళ్ళు ఏం అమ్ముకుంటే మనకెందుకులే కానీ ఈ ఆదివారం నా పెళ్ళి, నా బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు లేకుండా నేను పెళ్ళి ఎలా చేసుకుంటాను? నువ్వు తప్పకుండా టూర్ ఆగిపోవాలరా అని ఖరాఖండిగా చెప్పాడు మనోజ్. సుధీర్ ఆలోచనలో పడుతూ, మా ఇంటికి వెళ్ళావుగా, మరి నీ పెళ్లి విషయం మా డాడీతో చెప్పావా అని అడిగాడు. నేను వెళ్ళేసరికి ఏదో చెయ్యలేదు అంటూ ఆంటీని కేకలేస్తున్నారు మీ డాడీ. ఆయన మొహం చూసేసరికి తనూష విషయంలో నాకిచ్చిన కోటింగ్ గుర్తొచ్చింది, అంతే, భయమేసి చెప్పలేదురా అన్నాడు మనోజ్. ఇప్పుడు తానుగా వెళ్ళి వారణాసికి రాను అని చెప్తే తన తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో సుధీర్కి బాగా తెలుసు. అందుకే ఏం చేయలేని నిస్సహాయతతో నిట్టూర్చాడు. అంతలోనే ఆ నిస్సహాయతకి కారణమైన మనోజ్ వంక కోపంగా చూస్తూ, నీ అయ్య, అటు ఇటు కాకుండా ఇలా ముంచేసావేంట్రా అంటూ తల పట్టుకున్నాడు సుధీర్. రే ప్లీజ్ రా సుధీ, ఏదో ఒకటి చేసి టూర్కి వెళ్లకుండా ఆగిపోరా, నువ్వు నా పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంటుందిరా, ప్లీజ్ రా అని సుధీర్ చేతులు పట్టుకొని బతిమలాడాడు మనోజ్. అతని జేబుల్లోంచి విసురుగా తన చేతులను లాక్కొని, ఈ విషయం నిన్న ముహూర్తాలు పెట్టుకుంటున్నప్పుడు తెలియలేదా అన్నాడు సుధీర్. తెలుసురా, కానీ నాకు టైం కావాలని గొంతు చించుకొని చెప్తున్నా మా ముసల్ది వింటేనా? 2 నెలల తర్వాత ముహూర్తం ఉన్నా కూడా ఈ ముహూర్తమే చాలా బలమైందని ఖాయం చేయించిందిరా అని బామ్మ మీద కోపాన్నంతా ముసల్ది అని తిట్టడంలో చూపించాడు మనోజ్. సర్లే, అన్నీ అయిపోయాక మనమేం చేస్తాం, ఈసారికి నన్ను వదిలేయి అని నిర్లక్ష్యంగా పక్కకు తిరిగాడు సుధీర్. ఈసారికి వదిలేయటమేంట్రా, నేనేమన్నా మరో పెళ్లి చేసుకుంటానా అంటూ సుధీర్ భుజాన్ని పట్టుకొని గట్టిగా తన వైపు తిప్పుకున్నాడు మనోజ్. మరేం చెయ్యనురా, నేను కాశీకి రాను అని చెప్తే మా నాన్న నా కాళ్ళు చేతులు కట్టేసి మరీ తీసుకెళ్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ శివరాత్రి రోజున మా ఫ్యామిలీ అంతా కాశీలో గడపాలి అని ఆయన కోరిక. ఆర్ట్స్ గ్యాలరీ పెట్టడం కోసం కళాక్షేత్రం బుక్ చేసుకున్నాను అని చెప్పినా వెళ్ళలేదు. నీకు చెప్పానుగా. ఇప్పుడు ఆ డ్యాన్స్ డబ్బుల గురించే ఫోన్ లాక్కోలేక పీక్కోలేక చచ్చిపోతున్నాను. అందుకే నేను లేకపోయినా పర్లేదు కానీ నువ్వు లాగించేయి, కావాలంటే నీ పెళ్లి వీడియో చూసి పెళ్ళిని చూసినట్లుగా ఫీల్ అవుతాలే అని మనోజ్కి సర్ది చెప్తున్నట్లుగా అన్నాడు సుధీర్. నాకు తెలుసులేరా సుధీ, నీ లవ్ మ్యాటర్ సక్సెస్ చేయలేదని ఆ కుళ్ళు ఇప్పుడు ఇలాగా నా పెళ్లి విషయంలో తీర్చుకుంటున్నావు కదా అని నిష్ఠూరంగా అన్నాడు మనోజ్. రే నీ అయ్య, బుద్ధుండి మాట్లాడుతున్నావా? తనూష విషయంలో నువ్వు చేసింది ఎప్పుడూ మర్చిపోయాను, పాతవన్నీ తోడకిప్పుడు. అయినా నువ్వు సుందర్రామరాజు అంకుల్ కాంటాక్ట్లోనే ఉంటావుగా, వాళ్ళమ్మాయి ఆత్రజని ఎప్పుడూ చూడలేదా? మరిప్పుడు సడన్గా ఈ పెళ్లి చూపులేంటి అని అడిగాడు సుధీర్. అంకుల్కో అమ్మాయి ఉందని తెలుసు కానీ నేనెప్పుడూ తన్ని చూడలేదురా. మొన్న అంకుల్ ఇంటికి వచ్చినప్పుడు బామ్మ నా పెళ్లి గురించి ఓ ఇదైపోతూ చరిత్రంతా చెప్పగానే అంకులేమో మా అమ్మాయిని తీసుకొస్తాను, నచ్చితే ఓకే చేసుకుందాం అన్నారు. ఇది ఇలా ఫిక్స్ అయిపోతుంది అనుకోలేదురా, ఫిక్స్ అయిన ముహూర్తం దగ్గరలో వస్తుంది అని అస్సలు అనుకోలేదురా అని ఇంకా ఏదో చెప్పబోయాడు మనోజ్. ఏంటి, ఆత్రిజ బాగా నచ్చేసిందా అని అదోలా చూస్తూ అడిగాడు సుధీర్. అంతేం లేదురా, యావరేజే, కానీ కాదంటే అంకుల్ ఫీల్ అవుతారేమో అనిపించింది. సర్లే, నాకు ఇంతే రాసిపెట్టిందిలే అని ఓకే అన్నాను. మీ కాశీ టూర్ సంగతి నాకు గుర్తులేదురా, గుర్తుంటే ఆ ముసల్దాన్ని దుంప తెంచైనా ఈ ముహూర్తానికి ఒప్పుకునేవాణ్ణే గాను. రే, ఎలాగైనా నా పెళ్ళిలో నువ్వు ఉండాలిరా, నా పక్కన నువ్వు ఉంటేనే నేనంటే నీకు ప్రాణమని నమ్ముతాన్రా, లేకపోతే లేదు అని పంతం పడుతున్నట్లుగా అన్నాడు మనోజ్. ఏంట్రా, నేనేదో కావాలని నీ పెళ్ళికి ఉండట్లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నావు? చేయాల్సిందంతా నువ్వే చేసేసి రాత్రికి టూర్ వెళ్ళబోతుంటే ఇప్పుడొచ్చి వారం రోజుల్లో నీ పెళ్ళంటావా? నీకస్సలు అంటూ సుధీర్ మాటలు ఇంకా పూర్తి కాలేదు. అరే రే, ప్లీజ్ రా, అంకుల్తో ఏదో ఒకటి చెప్పి ఎలాగైనా మేనేజ్ చేయరా,
నువ్వుంటే కొంచెం సరదాగా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అని బతిమలాడాడు మనోజ్. అదా సంగతి, నేను లేకపోతే నన్ను మిస్ అవుతాను కాదన్నమాట అన్నాడు సుధీర్. వెంటనే మనోజ్ నాలిక ఖర్చుకొని, అదే ఇదిరా, నీ వల్ల టెన్షన్ ఫ్రీ అంటే నువ్వు లేకపోతే నిన్ను మిస్ అయినట్లే కదరా అని గజిబిజిగా చెప్పాడు మనోజ్. సర్లే, నా బుర్ర తినకు, ఇంటికి వెళ్ళంగానే డాడీకి చెప్పి చూస్తాను అన్నాడు సుధీర్. అంతే. ఆ మాటలు వినగానే హుషారుగా, ఓ సరే థ్యాంక్స్ రా అని సుధీర్ చేయి పట్టుకొని ఊపేస్తూ ఆనందంగా అన్నాడు మనోజ్. అప్పుడే కన్ఫర్మ్ అయిపోయినట్లుగా ఫిక్స్ అయిపోమాక ట్రై చేస్తాను, సక్సెస్ కాకపోతే నువ్వు ఒక్కడవే పెళ్లి చేసేసుకో అన్నాడు సుధీర్. ఒక్కడినేనా అంటే అని సందిగ్ధంగా చూశాడు మనోజ్. అదేరా, నేను పక్కన ఉండకపోయినా నువ్వు ఒక్కడవే కూర్చొని చేసుకో అంటున్నా అంటూ వివరంగా చెప్పాడు. అంత వద్దులే, నువ్వు ఏదో ఒకటి చేసి మీ డాడీని మేనేజ్ చేయగలని నాకు నమ్మకం ఉంది. ఓకే బాయ్, నేను ఇంకా చాలా పనులు చేయాలి, షాపింగ్ కూడా ఇప్పుడే ఫినిష్ చేయాలి. మళ్ళీ రేపు పెళ్లి కొడుకుని చేశాక బయటికి రానివ్వరంట అంటూ గబగబా బైక్ దగ్గరికి నడిచాడు మనోజ్. బయటికి రానివ్వరా? ఇంకా ఈ పాతకాలపు ఆచారాలేంట నాయనా అని నవ్వుతూ అన్నాడు మనోజ్ వెనకాలే వచ్చిన సుధీర్. మనోజ్ చిన్నగా నుదురు చరుచుకుంటూ, ఏం చెబుతాన్రా, మా ఇంట్లో ఆ ముసల్దాని పెత్తనం, అది ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి. దాని చాదస్తం మాటలతో ఇంట్లో హ్యూమర్ లేకుండా పోయింది. అందుకే ఆ హ్యూమర్ కోసమైనా నువ్వు నా పెళ్ళిలో నా పక్కనే ఉండాలిరా. ఓకే ఓకే, అలా చూడకు, ట్రై చెయ్యి. అడ్వాన్స్డ్ థ్యాంక్స్ రా, బాయ్ బాయ్ అంటూ బండి స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు మనోజ్. ఇంతసేపు ఆ ప్రాంగణంలో ఉన్న మనోజ్ ఇంకో 2 నిమిషాలు అక్కడే ఉండుంటే ఈ ముహూర్తమే కాదు, అసలు నాకు ఈ పెళ్ళే వద్దని వాళ్ళ బామ్మతో తప్పకుండా చెప్పేసేవాడే. సంగీత కళాశాల ఆవరణలోంచి సర్రును దూసుకెళ్తున్న మనోజ్ను చూస్తూ ఆలోచనలు పడిన సుధీర్, అన్నయ్య అని వినిపించిన పిలుపుకి ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు. అప్పటికే 2-3 సార్లు పిలిచిన అలవాటు లేని ఆ పిలుపు వల్ల సుధీర్ వెంటనే స్పందించలేదని అర్థమైంది ఆమెకి. అతన్ని చూస్తూ, వచ్చిన పని అయిపోయింది, ఇంటికి వెళ్దామా అని అడిగింది పూజిత. అలాగే అన్నట్లు తలూపి కొత్త చెల్లెల్ని ఒకసారి తనివి తీరా చూసి బైక్ వైపు కదిలాడు సుధీర్. సంగీత క్లాసులు ముగిసి తరగతి గదుల్లో నుంచి బయటకు వస్తున్న ఆడపిల్లలతో కళకళలాడుతుంది ఆ ప్రాంగణం. సుధీర్ వెంట నడుస్తూ, అన్నయ్య, రాత్రికి మా ఫ్రెండ్స్ అందరూ నాకు రైల్వే స్టేషన్కి వెళ్ళాక వారణాసి వెళ్లే గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందో ఎంక్వైరీలో కనుక్కొని తనకి పూజితకి ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకున్నాడు సుధీర్. తర్వాత తండ్రి చేతిలోని లగేజీ అందుకొని ట్రైన్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పాడు అతను. అందరూ వాళ్ళ లగేజీతో 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి చేరుకున్నారు. ట్రైన్ వచ్చే వరకు స్టేషన్లోనే ఉంటాను అన్నాడు సుధీర్. కానీ భాస్కర్రావు ఊరుకోలేదు. రైలు 12:30కి వస్తుంది, అర్ధరాత్రి 1 గంటప్పుడు ఆడపిల్లని రోడ్లమ్మడు తిప్పుతావా? నువ్వు మమ్మల్ని ట్రైన్ ఎక్కించకపోతే మేమెక్కలేమా? ముందు ఇంటికి బయలుదేరు, చెల్లిని జాగ్రత్తగా చూసుకో, మేం లేం కదా అని కోతివేషాలు వేయకు అని గదమాయిస్తూ అన్నాడు ఆయన. అలాగే అన్నట్లుగా మౌనంగా తలూపి పూజిత వంక చూశాడు సుధీర్. పెద్దమ్మ, హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ పెద్దనానా అని ఇద్దరికి చెప్పి తండ్రి చేతిని తన చేతులకు తీసుకుంది పూజిత. జాగ్రత్త నాన్న, టైంకి టాబ్లెట్స్ వేసుకో, మర్చిపోకు, ట్రైన్ బయలుదేరంగానే ఫోన్ చేయి అని రాఘవతో అంది. అలాగేరా తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఏది కావాలన్నా సుధీర్ అన్నయ్యని అడుగు, లేకుంటే నాకు ఫోన్ చేయి, దేనికి ఇబ్బంది పడకు అని చెబుతుంటే రాఘవ గొంతు బొంగురిపోయింది. ఆ తండ్రి కూతుళ్ళని రెప్ప వాల్చకుండా చూస్తున్నారు భవానీ, భాస్కర్రావులు. తమంత ఎదిగిన పూజిత కొత్తగా కనిపిస్తోంది వాళ్ళ కళ్ళకి. పూజితను చూస్తుంటే తన చెల్లెలు గుర్తుకొచ్చి ఆలోచనలన్నీ అల్లకల్లోలమైపోయాయి భవానీకి. భాస్కర్రావుకి ఇన్నాళ్ళు మరదల మీద జాలి ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో కోపం చేరుతోంది. పరిస్థితులు తగ్గట్టు నడుచుకోక పిచ్చి పంతాలకు పోయి బంగారం లాంటి కూతుర్ని భర్తని వదిలేసి మూర్ఖంగా చచ్చిపోయింది, నింద వీళ్ల మీద పడేసింది అని బాధపడ్డాడాయన. మళ్ళీ ఒకసారి అందరికీ బాయ్ చెప్పి ప్లాట్ఫామ్ నుంచి వెనుదిరిగారు సుధీర్, పూజితలు. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటో స్టాండ్లోని ఆటోని పిలిచి, కరెన్సీ నగర్ అన్నాడు సుధీర్. కరెన్సీ నగరా? మన ఇల్లుంది గవర్నర్పేటలో కదా అని అయోమయంగా అడిగింది పూజిత. మనం వెళ్ళేది ఇంటికి కాదులే, మా ఫ్రెండ్స్ పెళ్ళని చెప్పాను కదా వాడింటికి అని ఆటో ఎక్కబోయాడు సుధీర్.
అతని ధోరణికి విస్తుపోతూనే, అదేంటి, ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి నే ఎలా వస్తాను? మీ ఇంటికి వెళ్దాం, లేదంటే చెప్పు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని నిక్కచ్చిగా అంది పూజిత. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చేస్తాను చెప్పు? బోర్ బోర్. రేపు మార్నింగ్ వాణ్ణి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఈ పాటికే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చేస్తుంటారు. ఇంట్లో ఏం బాగుంటుంది? అక్కడైతేనే చాలా సందడిగా ఉంటుంది అని చెప్తున్నాడు సుధీర్. సరే, నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు, నేను స్టేషన్ లోపలికి వెళ్ళి పెదనాన్నని ట్రైన్ ఎక్కించి మా ఇంటికి వెళ్తాలే అని బెదిరిస్తున్నట్లుగా వెనక్కి తిరిగింది పూజిత. సుధీర్ ఇంకా ఏం చేయలేక, కర్మరా బాబు అని మనసులో అనుకుని, రా ఇంటికే వెళ్దాంలే అని చిరాగ్గా అన్నాడు. ఉదయం 9 గంటలు అవుతున్న సమయం. సుధీర్ ఎప్పుడూ రెడీ అయ్యి సోఫాలో కూర్చోన్నాడు. అతనికి ఎదురుగా పూజిత నిద్రపోతున్న గది ఉంది. ఆమె ఎప్పుడు తలుపు తీస్తుందా అని ఆత్రంగా దాని వంగే చూస్తున్నాడు సుధీర్. చీకటితో 5 గంటలకే నిద్రలేచి స్నానం చేసి తయారై హుషారుగా మనోజ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకునేంతలో భాస్కర్రావు గారి నుంచి ఫోన్ వచ్చింది. సుధీర్తో మాట్లాడిన తర్వాత ఫోన్ పూజితకి ఇవ్వమన్నారాయన. పూజిత ఇంకా నిద్ర లేవలేదు అని చెప్పంగానే ఆమె లేచిన తర్వాత నీ ఫోన్ నుంచి పూజితతో మాట్లాడించు అన్నారు భాస్కర్రావు. అందుకే పూజిత ఎప్పుడు నిద్రలేస్తుందా అని ఉసూరంటూ ఆమె గది తలుపుకి ఎదురుగా కూర్చొని మధ్య మధ్యలో గోడగడియారం వంక విసుగ్గా చూస్తున్నాడు సుధీర్. మరో అరగంటకి తలుపు తీసింది పూజిత. చిత్రంగా ఆమె ముఖంలో నిద్రబద్ధకం ఏమీ లేదు. తలస్నానం చేసి అందంగా ముస్తాబైంది. నమ్మలేనట్లుగా నొసలు ముడిచి పూజిత వంక చూస్తూ, నువ్వు ఎప్పుడో నిద్రలేచావా అని గబగబా అడిగాడు సుధీర్. అవును, మా ఫ్రెండ్తో ఈ టైంకి వస్తాను అని చెప్పాను అంటూ చేతి వాచి వంక చూసుకుందామా. ఆమె మాటలకి బుస్సును కోపం పొంగింది సుధీర్లో. ఛ, భలే గొప్పదానివిలే తల్లి నువ్వు. నేనేమో ఇంకా నువ్వు నిద్రలేవలేదనుకొని వెయిటింగ్ ఇక్కడ. నువ్వేమో ఎప్పుడో నిద్రలేచి లోపల మేకప్ వేసుకుంటున్నావా అని ఉడుక్కుంటున్నట్లుగా అన్నాడు. నా కోసం వెయిటింగ్ ఎందుకు అని సీరియస్గా అడిగింది పూజిత. డాడీ ఫోన్ చేశారు, నీతో మాట్లాడతారంట అంటూ తన జేబులోంచి ఫోన్ తీసి తండ్రికి ఫోన్ చేశాడు సుధీర్. అవతలు రింగ్ అవ్వగానే ఫోన్ని పూజితకి ఇచ్చాడు అతను. హలో పెద్దనాన్న, బాగున్నాను, మీరెక్కడున్నారు? ఆహా, రేపు ఉదయాన్నే దిగుతారా? ఓకే. త్రివేణి సంగమంలో స్నానం చేసి వారణాసికి వెళ్తారా? సరే, నేను కంబైన్డ్ స్టడీ కోసం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనం అక్కడే చేస్తాను. సుధీర్ అన్నయ్య డ్రాప్ చేస్తా అన్నాడు. ఉంటాను, అలాగే అని ఫోన్ కట్ చేసి సుధీర్ వైపు తిరిగింది పూజిత. అప్పటికే ఆమె వంక గుర్రుగా చూస్తున్నాడు సుధీర్. పూజిత తన వైపు చూడంగానే, నేను డ్రాప్ చేస్తానని చెప్పానా? ఎప్పుడన్నానమ్మా? నన్ను ఇలా బుక్ చేస్తున్నావేంటి అని వ్యంగ్యంగా అంటూ ఫోన్ తీసుకున్నాడు సుధీర్. నీ ఫ్రెండ్ పెళ్లి కోసం పెద్దనాన్నతో నా ఎగ్జామ్స్ అని చెప్పి నన్ను బుక్ చేయలేదా? ఇది అంతే అని మాటకు మాట బదులు చెప్పింది పూజిత. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అది నేను చెప్పిన అబద్ధం కాదుగా అని కుళ్ళిపోతూ అన్నాడు అతను. ఉన్నాయి, కానీ నీ ప్రయాణం నా పరీక్షల మీద కాదు, నీ ఫ్రెండ్ పెళ్లి మీద. నాకు తెలుసులే, రాత్రే అర్థమైంది నాకు. అయినా కనీసం నన్ను అడగకుండా నీ ఫ్రెండ్ ఇంటికి ఆటో మాట్లాడేస్తున్నావు. నేను ముఖం వాష్ చేసుకోలేదు, మంచి డ్రెస్సు వేసుకోలేదు, ఎలా వస్తాను? ఆ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అవుతాను అని దబాయిస్తూ గట్టిగా అడిగింది పూజిత. కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా పూజిత వంక చూశాడు సుధీర్. రాత్రి నువ్వు రాను అన్నది బాగా తయారు కాలేదనా? గొప్పదానివిలే తల్లి. ఆ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అవుతాను అంటున్నావు? మరి ఈ కొత్త ప్లేస్లో ఎలా అడ్జస్ట్ అయ్యావు అని వెటకారంగా అడిగాడు సుధీర్. ఏంటి డైలాగు? ఇది మా పెద్దమ్మ ఇల్లు, ఇక్కడ నా కొత్త ఏంటి అందామా ధీమాగా. నీ కొత్త ఉండదులే, ఉంటే గింటే మాకుండాలి అని గుమ్మం వైపు నడిచాడు సుధీర్. బయటికి వెళ్తున్న సుధీర్ని చూసి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ముందు నన్ను మా ఫ్రెండ్ ఇంట్లో దించు అని గట్టిగా అరిచింది పూజిత. మీ ఫ్రెండ్ ఇంటికి అని ఇప్పుడు అడుగుతున్నావు, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని నేను రాత్రి అడిగాను, అప్పుడేమన్నావు అని వెక్కిరిస్తూ ముందుకు అడిగేశాడు సుధీర్. సరే వెళ్ళు, నేను పెద్దనాన్నకు ఫోన్ చేసి సుధీర్ అని నన్ను డ్రాప్ చేయకుండా ఊరు మీద బలాదు తిరిగేందుకు వెళ్ళాడని చెప్తాను అని కసిగా అంటూ పర్స్ తీసింది పూజిత. అంతే గిరుక్కును వెనక్కి తిరుగుతూ, తల్లి నీకో దండం, రా చెల్లి వెళ్దాం అంటూ 2 చేతులు జోడించాడు సుధీర్. థ్యాంక్స్, పద అని నవ్వుతూ బయటకు నడిచిందామా. ఇంటికి తాళం వేసి బైక్ స్టార్ట్ చేశాడు సుధీర్.
గాంధీనగర్లో ఉంది మా ఫ్రెండ్ ఇల్లు అని చెప్పి బండికి కూర్చుందామా. బయలుదేరిన 5 నిమిషాలు కానీ అర్థం కాలేదు పూజితకి బండి వెళ్ళేది గాంధీనగర్ కాదు, దానికి వ్యతిరేక దిశలో అని. ఓయ్ సుధీర్, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని కంగారుగా అడిగింది పూజిత. సుధీర్ కాదు, నేను నీకంటే పెద్దవాణ్ణి, అన్నయ్య, సుధీర్ అన్నయ్య అను. మనం వెళ్ళేది గాంధీనగర్ కాదు, కరెన్సీ నగర్కి. మా ఫ్రెండ్ని కలిశాకే నిన్ను మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తాను అని సీరియస్గా అంటూ బైక్ వేగాన్ని పెంచాడు సుధీర్. యూ స్టూపిడ్, అందుకే పెద్దనాన్న రోజు నిన్ను అన్నేసి తిట్లు తిడుతూ ఉంటాడు అని కచ్చగా పళ్ళు కొరుక్కుంటూ అందామా. ఓ అబ్బో, మీ నాన్న నిన్నెప్పుడు తిట్టలేదు మరి అని వెక్కిరించాడు సుధీర్. మా నాన్న నన్ను ఎప్పుడు తిట్టలేదు అని గర్వంగా అందామా. అందుకే ఇలా తయారయ్యావు, కూర్చుంటే సైలెంట్గా కూర్చో, లేదంటే ఇక్కడే దింపేస్తాను అని బెదిరించాడు సుధీర్. క్రాంతి వాళ్ళింటికి వెళ్ళాలంటే గాంధీనగర్ నుంచి లోపలికి వెళ్ళాలి. అటు బస్ రూట్ కూడా లేదు, కనీసం షేరింగ్ ఆటోలు ఉండవు. దానికంటే 1 గంట ఆలస్యమైన సుధీర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికెళ్ళి అటు నుంచి క్రాంతి దగ్గరికి వెళ్ళటమే మంచిది అనుకుని మౌనంగా కూర్చుంది పూజిత. మరో అరగంటకి మనోజ్ ఇంటి ముందు ఆగింది సుధీర్ బైక్. ఇంట్లోకి వస్తూనే సుధీర్ని చూడంగానే, హాయ్ రా సుధీర్, రారా, థ్యాంక్ యూ సో మచ్ రా, నీకోసమే చూస్తున్నా. అందరూ వచ్చినా నువ్వు రాకపోతే ఏదో మిస్ అయినట్లుగా ఉందిరా అని పట్టలేనంత ఆనందంతో ఎదురెళ్ళి సుధీర్ని హత్తుకొని పోయాడు మనోజ్. భారీ అలంకరణతో ఉన్న ఆ డూప్లెక్స్ ఇంటిని గమనించి చూస్తూ మొహమాటంగా గుమ్మం దగ్గర ఆగిపోయింది పూజిత. ఏంట్రా లేట్ అయింది, పెళ్లి కొడుకుని చేస్తారు తెలుసా? ఎర్లీ మార్నింగే వచ్చేస్తావు అనుకున్నాను అని సుధీర్ భుజం చుట్టూ చెయ్యేసి అన్నాడు మనోజ్. ఆ మాటలకి వెంటనే పూజిత గుర్తొచ్చి వెనక్కి చూశాడు సుధీర్. గుమ్మం దగ్గర నుంచున్న పూజిత సుధీర్ వంక మనోజ్ వంక చూస్తుంది. సరిగ్గా అప్పుడే మనోజ్ కూడా పూజితను చూశాడు. అంతే, కొన్ని సెకండ్లు అతనికి కనురెప్ప పడలేసరికదా కళ్ళు ఇంకా పెద్దవి చేసి షాక్తో పూజిత వంకే చూస్తున్నాడు. తెలుపు పంచ, లాల్చి, ముఖానికి పల్చగా వేసిన మేకప్, ఒత్తైన కనుబొమ్మల మధ్య కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క, చేతులకి గోరింటాకు, కాళ్లకు పారాణి. పెళ్ళికొడుకు అలంకరణలో ఉన్న మనోజ్ తాను పెళ్ళికొడుకు అన్నది కూడా మర్చిపోయి అతనికి 4 అడుగుల దూరంలో ఉన్న పూజితని రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. తెల్లని నునుపైన మేని ఛాయ, నల్లని ఒత్తైన జుట్టు, పల్చని చెంపలు, సన్నని ముక్కు, అన్నింటినీ మించి తడితో మెరుపులు ఎన్నుతున్న చేప పిల్లల్లా ఉన్న పూజిత పెద్ద పెద్ద కళ్ళని చూస్తుంటే మనోజ్ కళ్ళకి అస్సలు రెప్పై పట్టం లేదు. పెళ్ళికొడుకు అలంకరణలో పైకి హుందా కనిపిస్తున్న ఆడపిల్ల కనిపించగానే కళ్ళప్పగించే చూస్తున్న మనోజ్ చూపులకి బిడియపడుతూ వీడేంటి ఇలా చూస్తున్నాడు అన్నట్లు సుధీర్ వంక చూసింది పూజిత. సుధీర్ వెంటనే మనోజ్ భుజం చుట్టూ చెయ్యి వేసి పూజిత కనపడకుండా గట్టిగా గిల్లుతూ, తను పూజితారా, నేను చెప్పానే ఈ మధ్యే కలిశామని, మా పిన్ని కూతురు తానే అని పూజితని పరిచయం చేశాడు. పూజితతో షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు చాపుతూ, తను తిను ఏంట్రా, మీ సిస్టర్ అని చెప్పలేవు? నైస్ టు మీట్ యూ పూజిత గారు, ఐఆమ్ మనోజ్, నేనే పెళ్లి కొడుకుని అని గుడ్లప్పగిని చూస్తూనే తాను పరిచయం చేసుకున్నాడు మనోజ్. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎర్రగా చూస్తూ పక్కనే మెహందీ పెట్టుకుంటున్న అమ్మాయిల వైపు నడిచిందామా. వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ, మీ కజిన్ ఇంత బాగుంటుందని ఎప్పుడు చెప్పలేదేంట్రా? ఛా, వేస్ట్ ఫెలో, నాకు నచ్చే అమ్మాయి కోసం 25 సంబంధాలని కాదన్నా అని తెలిసి కూడా పూజిత గురించి నాకు చెప్పలేదు కదా, నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా అని నిష్ఠూరంగా అన్నాడు మనోజ్. అబ్బా, మరీ ఓవర్గా ఇదైపోకురా, వాళ్ళ ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ కాదు, కంచు, నువ్వు తట్టుకోలేవురా బాబు. వీళ్ళ నాన్న పెట్టిన బాధలు భరించలేకే మా పిన్ని సూసైడ్ చేసుకుందని నీకు చెప్పానుగా, అప్పటి నుంచి వీళ్లతో మాకు మాటలు లేవు. ఈ మధ్యే ఏదో పెళ్ళిలో కలిసినప్పుడు బాబాయ్ వచ్చి మా అమ్మని నాన్నని పలకరించాడంట, అప్పుడే కలిసిపోయాం. మొహం చూసి మోసపోకు, అయినా మ్యాచ్ ఫిక్స్ అయిపోయిన వాడివి, ఇప్పుడు అమ్మాయిల గురించి వాళ్ళ అందం గురించి నీకెందుకురా అంటూ మనోజ్ డిప్ప మీద కొట్టాడు సుధీర్. ఏమోరా, చూడంగానే మిస్ అయ్యానేమో అనిపించింది. అయినా మీ పిన్ని ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఆవిడ సూసైడ్ చేసుకుంది అంటే మొత్తం తప్పంతా ఒకరిదే అని అర్థమా? బాధలు పడితే ఆయన మీద కోపం తెచ్చుకోవాలి, లేదా ఆయన నుంచి విడిపోవాలి, అంతేగాని ఆత్మహత్య చేసుకుంటారా అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు మనోజ్. ఏమోరా, ఇప్పుడు అవన్నీ ఎందుకులే,
పొద్దున్నే పెళ్లి కొడుకుని చేస్తా అన్నావుగా, టైం చెప్పలేదు, ఫోన్ చేస్తే ఎత్తవు. ఎన్నింటికి చేశారు అడిగాడు సుధీర్. ఫోన్ లోపలుందిరా, చూడలేదు. ముహూర్తం 8 గంటలకే. ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నువ్వే 10ంటికి వచ్చావు అన్నాడు మనోజ్. అందరూ వచ్చారంటున్నావు, మరి ఏర్రా, ఎవరు కనపడరేంటి అంటూ చుట్టూ చూశాడు సుధీర్. వాళ్ళ స్టోర్ రూమ్లో ఉన్నారు. ఇప్పుడొద్దురా అంటే వింటేనా? హడావిడి కావాలంటే కొంచెం పడాల్సిందే అని పట్టుబట్టి మరీ బాటిల్స్ తీసుకెళ్లారు. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూడరా బాబు అంటూ సుధీర్ చేయి పట్టుకుని స్టోర్ రూమ్ వైపు నడిచాడు మనోజ్. స్టోర్ రూమ్లోనా? అంతేలేరా, నిన్నటి వరకు బెడ్రూమ్లో కూర్చోబెట్టి ఈరోజు స్టోర్ రూమ్లో పడేస్తున్నావు మమ్మల్ని అన్నాడు సుధీర్. పట్టపక్కల నట్టింట్లో మీరు మందు కొడితే అప్పుడు మా ముసల్ది నన్ను వాయించుద్ది, అందుకే అక్కడ పెట్టానురా సిట్టింగ్. ఈ విషయం శంకరన్నయ్య కూడా తెలుసు అని చెప్తూ స్టోర్ రూమ్ దగ్గరకు వచ్చాడు మనోజ్. అటు ఇటు ఎవరైనా చూస్తున్నారా అని తల తిప్పి చూసి స్టోర్ రూమ్ డోర్ దగ్గరకు లాగాడు మనోజ్. అతనికి పూజితాని మరోసారి చూడాలని ఆశగా ఉంది. చకచక మళ్ళీ హాల్లోకి వచ్చాడు అతను. హాల్లో ఒక పక్కగా తెల్లని పరుపులు వేసుకుని కూర్చున్న ఆడవాళ్ళని గమనించాడు. మనోజ్ వాళ్ళ పక్కింట్లో ఉండే అమ్మాయి ధన్య పూజిత చేతికి గోరింటాకు పెడుతోంది. అది చూసి మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మనోజ్. పక్కనే వేసున్న కుర్చీల్లో ఒకదాన్ని పూజిత పక్కకు లాక్కొని కూర్చుంటూ హాయ్ అని నవ్వుతూ పలకరించాడు. కళ్ళు పెద్దవి చేసి మనోజ్ వంక కోపంగా చూసింది పూజిత. అదేం పట్టించుకున్నట్లు నవ్వాడతను. స్టూపిడ్ అని మనసులో తిట్టుకుంటూ ఇక చాలే ధన్య, నేను వెళతాను, మా ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంటుంది అంది పూజిత. సుధీర్ అన్నయ్య వచ్చేలోపు పూర్తి చేస్తా అన్నాగా, ప్లీజ్ 1 మినిట్ అక్క. పీకాక్ని ఇలా సగంలో వదిలేస్తే చూసిన వాళ్ళు ఎవరు పెట్టారో అని నన్ను తిడతారు అంటూ కోన్ని వేగంగా తిప్పుతూ నెమలి పింఛాన్ని వేస్తుంది ధన్య. సుధీర్ రావటానికి ఇంకా టైం పడుతుందిలే ధన్య, డిజైన్ నీట్గా పెట్టు, చూసిన వాళ్ళందరూ ఎవరు పెట్టారు అని అడగాలి అని పూజిత వైపు చూసి నవ్వుతూ అన్నాడు మనోజ్. అలాగే అంటూ కోన్తో పూజిత వేళ్ళకి డిజైన్ వేస్తుంది ధన్య. గోరింటాకు పెడతారంటే అనవసరంగా చెయ్యిచ్చాను అని మనసులో అనుకుంటూ మనోజ్ వంక సీరియస్గా చూసి మా అన్నయ్యని పిలవండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని రుసరుసలాడుతూ అంది పూజిత. మెహందీ పూర్తయ్యాక వెళ్దుగాన్లే పూజిత అని సాగదీస్తూ అన్నాడు మనోజ్. నన్ను ఏకవచనంతో పిలుస్తాడా అనుకుంటూ ధన్య వంక చూసి ఇంక చాలు ధన్య, నాకు అన్నయ్య ఉన్నాడు, ఆ వేలుకి గోరింటాకు పెట్టుకొని అవసరం లేదులే అంటూ చేతిని వెనక్కి తీసుకుందామా కుర్చీలోంచి విసురుగా లేచి. నేను వెళ్ళిపోయానని చెప్పి అన్నయ్యతో చెప్పండి అనేసి గిరుక్కును వెనక్కి తిరిగిందామా. అంతే. మనోజ్ కూడా గబక్కన కుర్చీలోంచి లేచి హే పూజిత ఆగాగు, మీ అన్నయ్యని తీసుకొస్తాను అంటూ కంగారుగా అన్నాడు. దీర్ఘంగా నిట్టూర్చి ఆగింది పూజిత. మరో నిమిషానికి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు సుధీర్. వస్తూనే ఏంటి వెళ్ళిపోతున్నావంట, బెదిరిస్తున్నావా అని కస్సుమన్నాడు. ఇది బెదిరింపా? నీ నిర్వాకం ఇలా ఉంది. మీ ఫ్రెండ్ నన్ను గుడ్లప్పగిన చూడటాన్ని పెద్దనాన్నకి చెప్తానంటే మరి దాన్నేమంటారు అని ఎవ్వరికీ వినిపించకుండా నిదానంగా అడిగిందామా. నీలాంటి చెల్లి ఎవరికీ ఉండకూడదే బాబు, పద అని పెద్ద పెద్ద అంగలు వేస్తూ గబగబా బయటకు నడిచాడు సుధీర్. అలకనిండిన సుధీర్ మాటలకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అతన్ని అనుసరించింది పూజిత. చిన్నప్పటి నుంచి ఒక్కతే ఒంటరిగా పెరగటం, తండ్రితో తప్ప ఎవ్వరితో చనువులేకపోవటం, తోబుట్టువులతో ఇలాంటి గిల్లి కజ్జాలు అస్సలు తెలియకపోవటంతో ఈ అనుభవాలన్నీ ఉత్సాహంగా కొత్తగా అనిపిస్తున్నాయి పూజితకి. సుధీర్ వాళ్ళ కుటుంబంతో అనుబంధాన్ని, పెద్దమ్మ పెదనాన్న తనకు ఇచ్చే ప్రాముఖ్యతని, సుధీర్ మనస్తత్వాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నామా. ముందు పూజిత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆమె నోట్బుక్స్ తీసుకున్న తర్వాత 3:15 గంటకి పూజిత చూపించిన ఇంటి ముందు బండాపి జాగ్రత్తగా చూడు తల్లి, ఈ ఇల్లేనా, ఇంకో 4 వీధులు తిప్పుతావా అంటూ నుదుటి మీద పట్టిన చెమటలను తుడుచుకున్నాడు సుధీర్. ఇదేలే, అదిగో కనిపిస్తోందిగా క్రాంతి నివాసం అని, మా ఫ్రెండ్ పేరే అది. థ్యాంక్స్ అన్నయ్య, బాయ్. మళ్ళీ ఎన్నింటికి రావాలో నేను ఫోన్ చేసి చెప్తాలే అని నవ్వుతూ అంది పూజిత. ఫోన్ చేసి చెప్తావా? ఇన్నేళ్ళు నువ్వు మాతో మాట్లాడక సరిపోయింది కానీ లేకపోతే నా బతుకు డ్రైవర్ బతుకైపోయేది. ఎన్ని వేలు అయ్యేయో పెట్రోల్కి అన్నాడు సుధీర్. అంటే మన 2 కుటుంబాలు కలవటం నీకు ఇష్టం లేదా? మేం దూరంగా ఉంటేనే నీకు బాగుంటుందా అన్నయ్య? నీ మనసులో నా మీద ఇంత కోపం ఉందా? నేనేమో పిచ్చిదానిలాగా జస్ట్ ఇప్పుడే
ఎంత మంచి అన్నయ్యనిచ్చావు దేవుడా అని దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను తెలుసా అని అంటూనే కళ్ళమ్మట నీళ్లు పెట్టేసుకుంది పూజిత. పూజిత కళ్ళల్లో నీళ్లు చూడంగానే సుధీర్కి మనసు చివుక్కుమంది. ఛ, ఇలా అనేశానేంటి అనుకుంటూ వెంటనే బండి దిగాడు. పూజిత కళ్ళు తుడుస్తూ, సారీ పూజిత, నేను జస్ట్ సరదా కన్నానంతే, అంతే తప్ప అది నిజం కాదు. నేను ఇంట్లో ఒక్కడే కదా, అక్క చెల్లెలతో ఎలా ఉండాలో నాకు తెలియదు. అందులోనూ ఎప్పుడు డాడీ ఏదో ఒకటి తిడుతూ ఉంటారు కదా. ఇప్పుడు నాకంటే చిన్నదానివి నువ్వు దొరికావు. డాడీ నన్ను తిట్టినట్లే నిన్ను అని నా ఈగో సాటిస్ఫై చేసుకున్నానేమో. సారీరా, ఇంకెప్పుడు నిన్నేమీ అన్ను, సరేనా అని బుజ్జగింపుగా చెప్పాడు. నువ్వే కాదు, నేను మా ఇంట్లో ఒక్కతినే. సరేలే, నువ్వు ఆ మాట జస్ట్ సరదాకే అన్నావుగా అని రెట్టిస్తున్నట్లుగా గట్టిగా అడిగింది పూజిత. అవును చెల్లి, అవును. దానికి పనిష్మెంట్గా నేను సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తాలే అంటూ బైక్ ఎక్కాడు సుధీర్. థ్యాంక్స్, కానీ చిన్న చేంజ్. నన్నొక్కదాన్నే కాదు, మా ఫ్రెండ్స్ ఇంకో 4 వస్తారు, అందరినీ తీసుకెళ్ళాలి. ఓకే బాయ్ అని నవ్వుతూ చెప్పి మెయిన్ గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది పూజిత. లోపలికి వెళ్ళి సుధీర్ ఎక్స్ప్రెషన్ ఏంటా అన్నట్లుగా వెనక్కి తిరిగి చూసిందామా. చిన్నగా నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు సుధీర్. అది చూసి సంతృప్తిగా ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది పూజిత. మనోజ్ ఫోన్లో హలో అనగానే, హాయ్ మనోజ్, ఎలా ఉన్నావు అని ఉత్సాహంగా అడిగింది పెళ్లి కూతురు ఆత్రిజ. బాగున్నాను అని ముక్తసరిగా బదులిచ్చాడు మనోజ్. నిన్ను పెళ్లి కొడుకుని చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చిరునవ్వుతో అడిగిందామా. బానే ఉంది, కానీ మా బామ్మకి మరీ చాదస్తం. నలుగు పెట్టి స్నానం చేయించడానికి కూడా ఆడవాళ్ళందరినీ పిలిచి నానా హడావుడి చేసింది. చాలా ఎంబారసింగ్గా అనిపించింది అన్నాడు అతను. వాళ్ళ బామ్మ మీద చిరాకు అతని మాటల్లో వినిపించి గట్టిగా నవ్వింది ఆత్రిజ. అందుకే వాళ్ళ చాదస్తం దిగిపోయేలాగా మనము పనిచేద్దామా అని గుంభనపు నవ్వుతో అడిగింది. ఏం పని అని నొసలు ముడిచి ఆసక్తిగా అడిగాడు మనోజ్. ఈరోజు సాయంత్రం అలా షికారుకి వెళ్ళొద్దాం. అమ్మో, బయటకా? మా బామ్మకు తెలిసిందంటే చీపిరి కట్ట పట్టుకుని నన్ను చావు బాధిద్ది. మీ ఇంటికి వచ్చి నీ పని పడుతుంది అని భయంగా అన్నాడతను. ఎలా తెలుస్తుంది? నువ్వు మీ బామ్మకు చెప్పొస్తావా ఏంటి నిర్భయంగా అందామా. నేను కాకపోయినా ఎవరో ఒకరు చెప్పేస్తారుగా, మనం ఎవరికి చెప్పకపోతే అని తెలివిగా అందామా. అదెలా? నేను ఇంట్లో లేనని తెలిసిపోతుంది కదా అని అయోమయంగా అన్నాడతను. నీకు తలనొప్పిగా ఉందని మీ వాళ్లతో చెప్పి నువ్వు నీ గదిలో పడుకో, నిన్నింకెవ్వరూ డిస్టర్బ్ చేయరు. నీకు బెస్ట్ అనిపించిన ఫ్రెండ్తో మనిద్దరం కలుద్దాము అనుకున్న విషయం చెప్పి హెల్ప్ తీసుకో, ఫినిష్ అని చాలా తేలిక అన్నట్లుగా గడగడా చెప్పేసింది ఆత్రిజ. ఇంకా అనుమానం పీకుతుంటే ఆలోచిస్తూ, ఏమో దొరికిపోతే ఫీల్ అవ్వాలేమో అని నిదానంగా అన్నాడతను. ఓయ్, నువ్వు అసలు మగాడివేనా? ఆడపిల్లని పెళ్లి కూతుర్ని నేనే ఇంత డేర్ చేసి రమ్మంటుంటే మగాడివి పెళ్లి కొడుకువి నువ్వు రావటానికి ఫీల్ అయిపోతున్నావేంటి? రావయ్యా మగడా అని ఉడికిస్తున్నట్లుగా అందామా. సర్లే వస్తాను. ఇంతకీ ఎక్కడికి అని అడిగాడు మనోజ్. ఎక్కడో ఓ చోటుకి, ముందు నువ్వు ఇంట్లోంచి బయటికి రా అందామా. ఎన్ని గంటలకి అని అడిగాడు మళ్ళీ. సీన్ మరీ రివర్స్లో ఉంది కదా. యాక్చువల్గా నువ్వే నాకు ఫోన్ చేసి ఫలానా టైంకి ఫలానా చోటుకి రా అని నాకు చెప్పాల్సింది పోయి నేనే నీకు అన్నీ చెప్పాల్సి వస్తుంది. ఓకే, సాయంత్రం చీకటి పడే టైంకి, అంటే 6:30 7 గంటలకి, ఎగ్జాక్ట్గా 7 గంటలకి ఇంట్లో జంప్, ఓకేనా? షార్ప్ 7కి నిన్ను మీ వీధి చివర నేనే పికప్ చేసుకుంటాను, ఓకే కదా అని ఎగ్జైటింగ్గా అంది ఆత్రిజ. అన్నాడు మనోజ్. ఓకే, వెయిటింగ్ ఫర్ యూ, బాయ్ అని ఫోన్ కట్ చేసింది ఆత్రిజ. అప్పటి నుంచి బయటికిలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు మనోజ్. బాగా ఆలోచించి మధ్యాహ్నం సుధీర్తో, రే సుధీర్, నాకు సహాయం చేయాలరా అంటూ ఆత్రిజ అతన్ని బయటకు రమ్మన్న విషయాన్ని చెప్పాడు. అంతా విని, అలాగేరా, నువ్వు నీ గదిలో ఉన్నట్లుగా ఇక్కడ నేను బిల్డప్ ఇస్తాలే, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని ముందర కాళ్ళకి బంధం వేస్తున్నట్లుగా అన్నాడు సుధీర్. షూర్, చెప్పరా, చేస్తాను అన్నాడు మనోజ్. నెక్స్ట్ ఎపిసోడ్తో ఈ ఆత్రం పెళ్లి కొడుకుని కంటిన్యూ చేద్దామండి.